రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నీట్ పేపర్ లీకేజ్ అనంతరం కేంద్ర విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జాతీయ స్థాయి పరీక్షలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం ఉన్నత స్థాయి నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ నిర్మాణం పనితీరుపై సమీక్షలు చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 2 నెలల్లో మంత్రిత్వ శాఖకు నివేదిక ఇవ్వాలని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీకి విద్యాశాఖ సూచించింది. జాతీయ స్థాయిలో వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. నీట్ పరీక్ష రాసే సమయంలో తగినంత సమయం ఇవ్వలేదనే కారణంతో కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులను కలిపారు. ఆ తర్వాత వారి ర్యాంకులు అనూహ్యంగా మారిపోయాయి. దీనితో పేపర్ను లీక్ చేశారనే విమర్శలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎదుర్కొంది. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. అయినా నీట్ కౌన్సిలింగ్ ఆపేందుకు సుప్రీంకోర్టు కానీ ఎన్డీఏ కానీ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరిగింది. మరోవైపు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీహార్, రాజస్థాన్లో నిందితుల విచారణ కొనసాగుతోంది. అయినా నీట్ పరీక్ష రద్దు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ లీక్ పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందని మంత్రి తెలిపారు. గతంలో జరిగిన 2004-2015 పరీక్షల్లో విస్తృతమైన లీక్లు, పరీక్షలను రద్దు చేయడానికి దారితీసిన సంఘటనలకు ఇప్పటి సంఘటనలు భిన్నంగా ఉన్నాయని ఆయన తెలిపారు. నీట్ పరీక్షను రద్దు చేయడం వల్ల ఇందులో ఉత్తీర్ణత సాధించిన లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోందని, కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నీట్ పరీక్షలో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం, చాలా మందికి టైం సరిపోలేదని మార్కులను కలపడం వంటివి అభ్యర్థులకు అసహనాన్ని తెప్పించాయి. దేశం మొత్తం ఎక్కడికక్కడ నిరసనలు, సమ్మెలు చేపట్టారు. అయినా నీట్ యూజీ 2024 రద్దుపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోలేదు. దాదాపు 24 లక్షల మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. వీరందరి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఈ కొత్త కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీ సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీజేరావు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కె రామ్మూర్తి, పీపుల్ స్ట్రాంగ్ కో ఫౌండర్ పంకజ్ బన్సాల్, ఢిల్లీ ఐఐటి అధ్యాపకుడు ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ ఉన్నారు. తీవ్ర విమర్శలు, విద్యార్థుల నిరసనలతో కేంద్ర విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏ ఉన్నత కమిటీని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.